ఫైబర్ నెట్ లో ఉన్న ల్యాబ్స్ ఏమిటనేది ఆల్రెడీ దాని చైర్మన్ అయిన జీవి రెడ్డి గారు మధ్యాహ్నం పెట్టిన ప్రెస్ మీట్ లో చాలా బాగానే చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు ఆయన ఆ, వివరించారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ నేను చాలా వరకు గమనించింది కూడా లైక్ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల విషయంలో ఇంతకు మనం అనుకున్నట్టు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు చట్ట ప్రకారంగా నడుచుకుంటారు, కొంతమంది చట్టానికి అతీతంగా కూడా వెళ్ళారు. అంతకుముందు ప్రభుత్వంలో మనం చూసాం. అవును. ఇప్పుడు చట్టానికి లైక్ చట్ట విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ లా అంటాం, అంటే చట్టానికి లోబడి నడుచుకోమని చెప్పినప్పుడు కూడా, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇందాక జీవి రెడ్డి గారు ఏదైతే మనకి రిఫర్ చేశారో 410 మందిని తీసేయటం అనేది కానీ, లేదా జిఎస్టీకి సంబంధించిన ఒక పర్టికులర్ షోకాజ్ నోటీస్ ఇస్తే దానికి సంబంధించి ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడం, వకాలత్తు కూడా ఫైల్ చేయకపోవడం దానికి సంబంధించిన విషయం అయితే కానీ, సో ఇవన్నీ ఏమవుతాయంటే ఇన్సబార్డినేషన్ కిందకు వస్తుంది, అలాగే నెగ్లిజెన్స్ కిందకు వస్తుంది, అదేవిధంగా రాష్ట్ర ఎక్స్చెక్కర్కి, స్టేట్స్ ఎక్స్చెక్కర్కి లాస్ అది. సో ఇవి ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఏ వ్యక్తి అయినా, సో చట్టానికి లోబడి పనిచేయాల్సిన ఏ వ్యక్తి అయినా ఇది చట్టానికి లోబడి పనిచేస్తున్నట్టు మాత్రం ఖచ్చితంగా కాదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక కార్పొరేషన్, ఇది ఫైబర్ నెట్ అనేది ఒక కార్పొరేషన్. దానికి ఒక చైర్మన్ గారు ఉంటారు, ఒక ఎండి గారు, ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఎండి గారు ఉంటారు, తర్వాత కొంతమంది ఈడీలని వాళ్ళని కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు. సో అలాంటప్పుడు చైర్మన్ గారు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత, చైర్మన్ గారు అంటే ఇట్స్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ఆయన ఇది అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ ఇస్ ది ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ గారు. సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ సీఎం గారు తీసుకున్న డెసిషన్ ని, సో మంచి వ్యక్తి, నాకు పర్సనల్ కూడా పరిచయం ఉంది, విజయానంద్ గారు, చీఫ్ సెక్రటరీ గారు అమలు చేయనట్టే ఇది. సో ఒక ఒక చైర్మన్ గారు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఎండి గారు దాన్ని నాంచటం కానీ, లేదా ఆ పర్టికులర్ ధోరణి ఏదైతే ఉన్నదో అది నేను వెరీ స్ట్రేంజ్ టు హియర్ అండి. ఎందుకంటే నాకు ఒకటి రెండు సందర్భాల్లో ఈ విషయం నా డిస్కషన్కి వచ్చినప్పుడు ఏంటి నిజంగానే ఒక ఆఫీసర్ అలా చేస్తున్నారా విత్ చైర్మన్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అపాయింట్, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమితులైన వ్యక్తి జీవి రెడ్డి గారు ఒక చైర్మన్ గా, ఒక జీవో ద్వారా నియమితులయ్యారు ఆయన. అలాగే వేరే అదర్ కార్పొరేషన్స్ కి వేరే అదర్ చైర్మన్. సో ఇట్లాంటి సమయంలో ఒక చైర్మన్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ని సో ఎండి గారు అమలు పరచాల్సిన ఇది ఉంది. సో దానికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదా కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడుకోవచ్చు, అదేవిధంగా అన్ని చేయొచ్చు. నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఈరోజు జీవి రెడ్డి గారు చెప్పిన విషయంలో అసలు దీనికి సంబంధించి ఒక్క కనెక్షన్ కూడా మనం చేయలేకపోయాము. ఒక కనెక్షన్ 9 నెలల్లో చేయలేకపోవడం అనేది చాలా పెద్ద విషయం అండి. లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, లక్షల జీతాలు. నాకు అదే అనిపిస్తుంది ఈ రోజు. మరి ఆయన తీసుకున్న జీతానికైనా మరి ఆయన కనెక్షన్లు తెప్పించారా లేదా, ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, సరే ఏ వ్యక్తిని మనం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు లేకండి. సో ఎవరైనా ఈ తీసుకున్న జీతాలకైనా వాళ్ళ కనెక్షన్లు తీసుకొస్తున్నారా లేదా అనేది నాకు డౌట్ వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే జీవి రెడ్డి గారు ఫస్ట్ టైం ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ లోకి ఆయన వెళ్ళటం జరిగింది. సో ఆయన ఏంటంటే నేను ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాను, సో ప్రభుత్వాన్ని అలాగే ప్రజల సంబంధించిన సొమ్మిది, స్టేట్ ఎక్స్చెక్కర్ కి సంబంధించిన కూడా కాదు కదా, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో బాధ్యత పెట్టారు, దీన్ని సంస్కరించాలి, ప్రెస్టీజియస్ న్యాయం చేయాలి. ఇది ప్రెస్టీజియస్ చంద్రబాబు నాయుడు గారు, ఇది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం కంప్లీట్ గా ఇగ్నోర్ చేసిన ఒక పర్టికులర్ కార్పొరేషన్ ఇది. అవును. సో చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ అని తెలిసి గత ప్రభుత్వం ఏదైతే ఇగ్నోర్ చేసిన కార్పొరేషన్ ని జీవి రెడ్డి గారి అధ్యక్షతన దీన్ని ఎలాగన్నా బాగుపరచాలి, ఎలాగన్నా దీనిలో చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారండి, వాళ్ళ లైఫ్ విల్ బి అట్ స్టేక్, వాళ్ళ కెరియర్ విల్ బి అట్ స్టేక్. సో వీటన్నిటిని ఒక అర్థం చేసుకోకుండా డెసిషన్స్ డిలే చేయడం అంటే ఇట్ అమౌంట్స్ టు డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ, అబ్డిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్ అండి. సో ఖచ్చితంగా ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దే ఆర్ నాట్ అబౌవ్ లా అండి. చట్టానికి అతీతులు ఎవరూ కాదు, ఆఫీసర్లు అస్సలు కాదని చెప్పేసి మనకి ఇంతకుముందు ప్రభుత్వంలో కొంతమంది ఆఫీసర్లు చట్టానికి అతీతంగా ప్రవర్తించడం వాళ్ళందరూ సస్పెన్షన్స్ కానీ వాళ్ళని జైలు పంపించడం కానీ మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని అమలు చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వం, రూల్ ఆఫ్ లా ని నమ్మే ఈ రాష్ట్ర ప్రభుత్వం, చాలా మంది ఆఫీసర్లు చట్టానికి అతీతంగా ఎవరైతే వ్యవహరించారో వారందరినీ జైలు పంపిన ఇది కూడా చూసాం మనం. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టింది చూసాము, సివిల్ వాళ్ళ నుంచి ఏవైతే డబ్బులు రాబడుతున్న విషయాన్ని కూడా మనం అందరం చూస్తున్నాం రాష్ట్రంలో. అది ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన ప్రథమ బాధ్యత. సో ఇక్కడ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ అనే ఒక రూల్స్ ఉన్నప్పుడు దానిలో ఇన్సబార్డినేషన్ అయినా సరే, నెగ్లిజెన్స్ అయినా సరే, స్టేట్ ఎక్స్చెక్కర్కి లాస్ మీరు కాజ్ చేసినా సరే అది మీకు సస్పెన్షన్కి దారితీస్తుంది. మీ యొక్క ఏవైతే మీకు రూల్స్ మీరు గవర్న్ అవుతారో దానికి సంబంధించిన వైలేషన్ అనే విషయం తెలుసుకోవట్లేదు ఆఫీసర్స్ అనేది కూడా నాకు ఇబ్బంది కలుగుతుంది వెంకటకృష్ణ గారు. అంటే మాట్లాడినట్టు ఇది సబోటాజా, రియల్ గానే ఇది ఒక డెలిబరేట్ గా దీన్ని చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇన్స్టిట్యూషన్ ని. ఎందుకంటే ఒక చైర్మన్ గారు ఆయన ఏమి నార్మల్ ఇండివిజువల్ గా వచ్చి రాజకీయ నాయకులుగా వచ్చి ఆయన మాట్లాడలేదు. ఒక చైర్మన్ పద్ధతిలో ఉండి అది కూడా 3 నెలల తర్వాత
3 నెలల తర్వాత అంటే 3 నెలల పాటు నాకు తెలిసినంత వరకు ఏంటంటే నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా కూడా ఆయన అన్ని విషయాలు అవగాహన చేసుకొని పేపర్ చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన. అవును. ఆయన ఏం డేటా లేకుండానో లేదా ఏదో ఒకళ్ళని ఒక మాట అనాలనో లేదా ఒకళ్ళకి ఇబ్బంది పెట్టాలనో పైగా ఏది గురించి పోరాడుతున్నాడు ఆయన? ఆ పర్టికులర్ కార్పొరేషన్ కి సంబంధించిన నిధులు కానీ ఆ కార్పొరేషన్ సంబంధించిన కనెక్షన్స్ కానీ ఇంప్రూవ్ అవ్వాలి, కనెక్షన్ నెట్వర్క్ ఇంప్రూవ్ అవ్వాలి, నాకు ఇచ్చిన బాధ్యతని నేను సవ్యంగా నిర్వర్తించాలన్న ఒక పాయింట్ మీద పోరాడుతున్నాడు ఆయన. సో అలాంటి వాళ్ళు నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి వెంకటకృష్ణ గారు. ఎంతమందిని చూస్తున్నాం మనం, ఆఫీసర్లు ఎలా ఏదైనా సరే నాకు ఇచ్చిన ఒక బాధ్యత చంద్రబాబు నాయుడు గారు నా ఎఫిషియన్సీని నమ్మి లేదా నేను పార్టీకి పనిచేసి నమ్మి ఇస్తున్నానని చెప్పి ఆయన అనుకొని ఆయన ఆ విధంగా పోరాడుతున్నాడు. సో ఖచ్చితంగా ఇప్పుడు రెడ్ టైపిజం ఇందాక మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ రెడ్ టైపిజం వల్లే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుకే సింగిల్ విండో అని చెప్పి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి, సింగిల్ విండో అప్రూవల్స్ అని చెప్పి ఈ విధంగా ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు చైర్మన్ గారు చెప్పిన దీని ప్రకారంగా కనుక చూస్తే, సో ఎందుకంటే నేను దానిలో ఒక మెంబర్ని కాదు కాబట్టి ఆయన చెప్పింది నేను భావించే చెబుతున్నా. సో ఏదైతే